హాయ్ ఎవ్రీవన్. ఇది బెలినో టాప్ ఎండ్ అనమాట. సో దీంట్లో 360 కెమెరా వస్తుంది అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఈ ఆప్షన్స్ అన్నీ అందరికీ తెలియదు. కొన్ని కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని కొన్ని తెలియదు. సో నేను కొన్ని టిప్స్ అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతంగా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది 360 కెమెరా కూడా ఉంటుంది. సో ఇది ఎలాంటి దాంట్లో యూజ్ అవుతుందని మీకు చెప్తాను నేను. సో ఇప్పుడు చూడండి, ఈడొక కెమెరా ఉంది, మళ్ళీ ఈడొక కెమెరా ఉంది, ఫ్రంట్ బ్యాక్ 4 కెమెరాలు ఉంటాయి. సో ఇక్కడ వి అని ఉంది చూడండి, ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే మీరు చూడండి 360 కెమెరా స్టార్ట్ అయింది చూడండి. మొత్తం సరౌండ్లో, కార్ సరౌండ్లో మొత్తం మీకు ఏ బండి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని నేను సిగ్నల్ దగ్గర ఆగిన ఇక్కడ మీకు మొత్తం చూపిస్తుంది. సరౌండ్లో ఎక్కడెక్కడ బండి ఉన్నాయి, అవతల పక్కన ఏమేమి ఉన్నాయని మొత్తం లైవ్లో చూపిస్తుంది అనమాట మీకు. సో మీకు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతంగా మీకు ఇది చూడొచ్చు, మీరు బ్రైట్నెస్ కూడా ఇక్కడ ఉంటుంది, మీరు పెంచుకోవచ్చు బ్రైట్నెస్. ఓకేనా, బ్రైట్నెస్ పెంచింది కదా. సో ఇప్పుడు మీరు 360 కెమెరా అనేది ఇలా చూడొచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఉంది కదా హెచ్యూడి అనేది, ఇది అనేది ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓపెన్ అయితే చూడండి, ఇది ఓపెన్ అయింది చూడండి, చూసారు, ఇది అనేది ఓపెన్ అయింది. సో ఇది మీకు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగం అవుతుంది అంటే, మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు ఎంత స్పీడ్లో వెళ్తుంది వెహికల్, టైం ఏమవుతుంది అనేది మీకు ఈడ మీటర్లో చూసే అవసరం లేదు, డైరెక్ట్ దీని మీదనే చూసుకోవచ్చు. మీరు ఇక్కడే చూసుకోవచ్చు, మీరు ఎంత టైం అవుతుంది, ఎన్ని స్పీడ్లో వెళ్తుంది అనేది మీకు క్లియర్గా దీని మీద చూపిస్తుంది. ఓకేనా, ఇది మీకు ఒకవేళ అవసరం లేదంటే మళ్ళీ సేమ్ బటన్ ఇదని పుష్, ఒక 2 సెకండ్ పుష్ చేస్తే ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చూడండి. ఓకేనా, చూడండి డౌన్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు బేసిక్గా ఇది క్రూజ్ కంట్రోల్ గురించి అయితే ఒక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పిన నేను. సో ఇదైతే మీకు తెలిసి ఉంటుంది, కాల్ ఎండ్, కాల్, ఇది సిరీస్ ఒకటి, ఇది కాల్ పికప్ చేయడానికి, కాల్ ఎండ్ చేయడానికి ఉంటుంది. ఇదైతే మీకు వాల్యూమ్ అప్ డౌన్ చేయడానికి ఉంటుంది. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఈ సిస్టంలో మీకు ఇక్కడ యావరేజ్ అనేది ఈజీగా చూపిస్తుంది. ఈ సిస్టంలో యావరేజ్ చూపిస్తుంది. వైఫై ఉంటుంది, ఆల్రెడీ కార్లోనే ఉంటుంది, కానీ మీరు ఈ వైఫై వాడాలంటే రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. నాకు డైరెక్ట్గా వైఫై వాడడానికి ఉండదు, ఈ రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా చిన్న చిన్న టిప్స్ గురించి, ఇది ఏదైతే మిర్రర్ ఉందో ఇది నార్మల్ మిర్రర్ ఏం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న మిర్రర్. అంటే ఇది సెన్సర్ మిర్రర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా. సో మీరు ఇదే సేమ్ నైట్ టైంలో ఇది కలర్ మొత్తం చేంజ్ అవుతాయి. వెనకాల వచ్చే బండిలు లైట్ గిట్ట ఏమైనా మీ ఫేస్కి డైరెక్ట్ అటాక్ అవ్వవు. సో దీంట్లో ఏంటంటే ఇది డల్ అయ్యి మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది మొత్తం ఒక ఏది సెన్సర్ పనిచేస్తుంది. ఎట్లా అంటే వెదర్ ఎలా చేంజ్ అవుతుందో ఈ గ్లాస్ కూడా మీకు అలా చేంజ్ అయ్యి వస్తుంది. ఇది మీకు మీ కళ్ళకి గిట్ట ఏది ఎఫెక్ట్ పడదు దీనివల్ల. ఓకేనా, ఇది ఒక సెన్సర్ గ్లాస్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. సో నార్మల్గా ఏ బండికి ఉండే, చాలా టాప్ అండ్ బండ్లకు అలాంటి బండ్లకి అది అనేది ఉంటుంది మీకు ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసీ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ ఉంటుంది. ఇది ఫ్రంట్ అంటే మీకు ఏదైనా వర్షంలో గిట్ట, ఎక్కువ వర్షంలో కానీ ఇక్కడ ఫాగ్ వస్తుంది కదా, ఆ టైంలో అనేది ఇది డైరెక్ట్ వేసుకోవచ్చు. ఈ డైరెక్ట్ అనేది ఇది నొక్కితే డైరెక్ట్ అనేది ఫాగ్ అనేది వెళ్ళిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది కూడా మీకు వర్షాకాలంలో, చలికాలంలో చాలా పనిచేస్తుంది. ఇది ఫ్రంట్, ఇది ఖాళీ నొక్కితే అది ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇది ఆటో అనమాట, మీకు ఇది తిప్పడం ఇలాంటివి ఏం అవసరం ఉండదు. డైరెక్ట్ ఇది ఏదైనా చేసుకుంటుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్.